అందరికీ నమస్కారం. కందుకూరు నియోజకవర్గంలో కొత్తగా రాజకీయాలు మార్పులు చెందుతున్నాయి అనేది తెర మీదకు వస్తున్నటువంటి అంశం. ఈ మధ్య మైదర్ రెడ్డి గారు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో గతంలో జరిగిన పరిస్థితులు, 2024 ఎన్నికల ముందు రాష్ట్రంలో పరిస్థితులు, కందుకూరు నియోజకవర్గంలో తనకు సీటు రాకపోవటానికి గల కారణాలు తదితర అంశాలు కూడా వివరించినటువంటి సందర్భం. అప్పట్లో 2024 వరకు 19 నుండి 24 వరకు కూడా కందుకూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మైదర్ రెడ్డి గారు ఉన్నారు. అయితే అప్పుడు జరిగిన వాస్తవ పరిస్థితులు ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా లోకేష్ గారు కానీ కందుకూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక కొత్త క్యాండిడేట్గా ఇంటూరు నాగేశ్వరరావుని డిక్లేర్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు అప్పట్లో. అయితే వారికి ఇంటూరు కుటుంబంలోనే ఇంటూరు రాజేష్ రూపంలో కూడా వారికి అక్కడ పోటీ రావటం జరిగింది. అది ఒక ఎత్తు. అయితే మైదర్ రెడ్డి కనుక వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వస్తే మైదర్ రెడ్డికి టికెట్ నిరాకరించి బుర్రా మసూదన్ యాదవ్కి 2024 బిఫోర్ ఎలక్షన్ ముందే వైసీపీ అనౌన్స్ చేయడం జరిగింది. 24లో కనుక మైదర్ రెడ్డికి మరి టీడీపీలో చేరితే ఖచ్చితంగా కందుకూరు టికెట్ ఆఫర్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అప్పట్లో. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దాన్ని సున్నితంగా తిరస్కరించడం జరిగింది. అప్పట్లో జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా ఇంటూరి నాగేశ్వరరావుకు ఆ టికెట్ కేటాయించడం జరిగింది. 2024 పోరులో ఇంటూరి నాగేశ్వరరావు గారు కందుకూరు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఇది 2024 ఎలక్షన్లో జరిగిన చరిత్ర. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్న జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో కూడా గతంలో తెలుగుదేశం పార్టీ నేతలు తనను సంప్రదించడం జరిగిందని ఆయన చెప్పినటువంటి పరిస్థితి, దాన్ని సాగ్గా చూపించి కొంతమంది ఇంటర్వ్యూల్లో కూడా కొన్ని సోషల్ మీడియాలో కూడా కొన్ని వెబ్ పేపర్స్లో కూడా మైదర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు, మైదర్ రెడ్డి వైసీపీని వీడుతున్నారు, తెలుగుదేశం పార్టీలో పెద్దలతోటి కూడా టచ్లో ఉన్నారు అనేది ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా మైదర్ రెడ్డి వారంతా కూడా మైదర్ రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు. వాస్తవంగా మైదర్ రెడ్డి ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారా? ఎవరైనా కూడా ఒక పార్టీని మారే క్రమంలో ఎలక్షన్ ముందెళ్తే వారికి సపోజు వైసీపీ నుంచి తెలుగుదేశానికి ఎలక్షన్కు ముందెళ్తే అదొక గౌరవంగా ఉంటుంది. మేబీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళినా కూడా కొంత వెసులుబాట్లు ఉంటాయి. అదేవిధంగా 2 సంవత్సరాల తర్వాత ఇప్పటికిప్పుడు మైదర్ రెడ్డి పార్టీ మారాల్సిన అవసరం ఏంది? అటు వైసీపీలో కూడా మైదర్ రెడ్డి యాక్టివ్ కావాల్సిన అవసరం వాస్తవంగా ఉందా అనేది రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. అయితే 2024 తర్వాత నుంచి కూడా బుర్రా మసూదన్ యాదవ్ ఎలక్షన్లో ఓటమి తర్వాత బుర్రా మసూదన్ యాదవ్ ఖచ్చితంగా మైదర్ రెడ్డి మీద బహిరంగంగానే విమర్శలు చేశారు. మైదర్ రెడ్డి సొంత గ్రామంలోనే భారీగా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు లేని విధంగా మెజార్టీ రావడంతో మైదర్ రెడ్డి గతంలో మరి వైసీపీకి సపోర్ట్ చేయలేదు అని బుర్రా మసూదన్ యాదవ్ వర్గం కానీ వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ మైదర్ రెడ్డి మీద గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవి. అయితే వీటిపై మైదర్ రెడ్డి ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితులు లేవు. రాజకీయంగా కూడా మైదర్ రెడ్డి మరి తెలుగుదేశం పార్టీలో చేరే పరిస్థితులు లేవని వారికి అనుకూలంగా ఉన్నవారు వారి వర్గం అయితే చెప్తా ఉంది. మైదర్ రెడ్డి బిఫోర్ ఎలక్షన్కు ముందే మరి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా 2019కు ముందే ఆయన అప్పటి వరకు కూడా 2019లో వైసీపీలో చేరక ముందు కూడా ఆయన ఒక ఎలక్షన్కు సైలెంట్ మోడ్లో ఉన్నటువంటి పరిస్థితి, 2014 ఎలక్షన్కి ఆయన సైలెంట్ మోడ్లో ఉన్నటువంటి పరిస్థితి, 19కి సంబంధించి బిఫోర్ ఒక 6-7 నెలల ముందు మాత్రమే ఆయన ఎలక్షన్ స్ట్రాటజీలో భాగంగా వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వైసీపీ టికెట్ అనౌన్స్ చేసింది, కందుకూరు ఎమ్మెల్యేగా 2019లో గెలిచాడు. సో ఇప్పటికిప్పుడు మైదర్ రెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరే పరిస్థితులు లేవని వారైతే కరాఖండిగా చెప్తున్నారు. రాజకీయంగా మైదర్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ట్రోల్స్పై ఇప్పటి వరకు కొంతమంది అఫీషియల్గా మైదర్ రెడ్డి వర్గం అయితే స్పందించకపోవటం రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, ఏ పార్టీలో ఎవరు ఉంటారో చెప్పలేని పరిస్థితి. ఏ పార్టీలో అయితే వారికి అవకాశాలు ఉంటాయో ఆ పార్టీ వైపు మరి వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఏ పరిస్థితిని బట్టి ఆయా పార్టీల ఇచ్చే ఆఫర్లను బట్టి కూడా రాజకీయ పొలిటికల్ ముఖ చిత్రం మారుతుందని మనం చెప్పుకోవచ్చు. మైదర్ రెడ్డి గనక పార్టీ మారుతారా లేదా ఒకవేళ మారాల్సి వస్తే ఏ పార్టీలోకి వెళ్తారు?
జనసేన వైపు చూస్తారా, తెలుగుదేశం పార్టీ వైపు చూస్తారా, లేదంటే వైసీపీలోనే కంటిన్యూ అవుతారా, వైసీపీలోనే యాక్టివ్ అవుతారా, రేపు బుర్రాకు టికెట్ అనౌన్స్ చేస్తే మైదర్ రెడ్డి మళ్ళీ సపోర్ట్ చేస్తారా? తదితర విషయాలు కూడా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.